బైబుల్ ఇది ఫ్రాడ్, యెహో ఇట్లున్నాడు, యేసు ఇట్లున్నాడు, ఇదంతా కరెక్ట్ కాదని రుకో జరా సబర్ కరో. వెంకటేశ్వర తిరుపతిలో బాలాజీ ఎట్లా వచ్చాడు? అసలు బాలాజీ అనే దేవుడు పూజ చేస్తున్నారు. ఎవరు ఒక ఋషులు 14,000 సంవత్సరాల నుంచి పూజ చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడికి పవర్ ఎక్కువైపోతుందని నారద మహర్షిని దాన్ని బ్రేక్ చేయడానికి పంపించాడు. నారద మహర్షి వచ్చి యాగఫలం ఎవరికి ఇస్తారు అంటే ఆలోచన పడ్డారు. అంటే 14,000 ఏళ్ళ నుంచి తపస్సు చేస్తే యాగఫలం ఎవరికి ఆలోచించలేదు. సరే పక్కన పెడదాం. సరే కనుక్కోవడానికి ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో ఎవరు దీనికి అర్హులు అని భృగు మహర్షిని పంపించారు. భృగు మహర్షి ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ సరస్వతి వేణు వాయిస్తున్నారు, ఏదో అవుతుంది అక్కడ బిజీ అని పంపించారు. అక్కడ నుంచి కట్ చేస్తే శివుడు వస్తే శివుడు పార్వతి బిజీగా ఉన్నారు, అవి డాన్స్ చేస్తున్నారు ఏదో అని అక్కడి నుంచి పంపించారు. నెక్స్ట్ విష్ణు దగ్గర అక్కడ అదే పరిస్థితి. అప్పటికి భృగుకి కోపం వచ్చి లోపలికి వెళ్ళి హంస అదే సర్పతాల్పం ఏదో ఆ తల్పం మీద తన్ని వెళ్ళిపోతా ఉంటే విష్ణువు వచ్చి కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుని ఆ కోపానికి కారణమైన ఒక కన్ను ఏదో ఉంది అరికాళ్ళు ఉండి దాన్ని నిలిపించాడు. తల్లి వెళ్ళి కాళ్ళు పట్టుకునే కోపంతో లక్ష్మి వెళ్ళిపోయింది. స్వర్గం బోసిపోయేసరికి వచ్చి విష్ణువుని ప్రాధాయపడ్డాడు. ఏంటి లక్ష్మి లేకపోతే స్వర్గంలో ఇది లేదు అది లేదు అని. అప్పుడు ఈయన ఎతకడానికి వెళ్ళి విష్ణు వెళ్ళి ఎతికి అక్కడ దొరకలేదు. అలిసిపోయి ఒక చోట పడుకుంటే పైన ఒక పాముల పొట్ట ఏదో కట్టేసి చెవులు కుట్టేసి. అప్పుడు ఆ టైంలో అక్కడ విదురుడు రాక్షసు పేరు మర్చిపోయి వాడు ద పాయింట్ ఈజ్ ఒక ఆవు కాపరి ఒక ఆవు వెళ్ళి ఆ పర్టికులర్ పాముల పొట్టలో పాలేస్తాం. సార్ సాయంత్రం కూడా ఇంటికి వచ్చేసరికి ఒక ఆవు పాలు ఇవ్వట్లేదని ఆకాశరాజు భార్య రాణి ఏంటి ఆవు పాలు ఇవ్వట్లేదు అని ఎంక్వైరీ పెట్టి ఆయన పిలిచి అడిగితే నెక్స్ట్ డే ఆ ఆవు మీద కన్నేసి ఉంచితే ఆవు వెళ్ళి పాలు పెట్టని చూశాడు. ఆవును కొట్టడానికి వస్తే ఆవును రక్షించడానికి విష్ణువు బయటకు వస్తే తన తల మీద తగిలింది దెబ్బ, ఆ కర్ర దెబ్బ. ఆ రక్తం చూసి పారిపోయి ఆకాశరాజు చెప్పాడు. ఆకాశరాజు వచ్చి ఏంటంటే ఆకాశరాజుని చూడగానే 7 జన్మలు పిశాచం అయిపోతామని శాపం ఇచ్చాడు విష్ణు. అదేంటి నేనేం చేశాను ఇప్పుడు చూడడానికి వచ్చి నాకు శాపం ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే కానీ శాపం వెనక్కి తీసుకోలేను, అందుకని 7 జన్మలు పిశాచగా మళ్ళీ తర్వాత దేవత అయిపోతామని అమెండ్మెంట్ ఇచ్చాడు విష్ణు. అక్కడి నుంచి వెళ్తా ఉంటే ఒక చోట ఒక అమ్మాయి కలిసి అమ్మాయి పద్మావతి తనతో ప్రేమలో పడి ఫాదర్ డబ్బులు అడిగితే డబ్బులు లేవు కనుక కుబేరు నుంచి అప్పు తీసుకుని పెళ్లి కూర్చుంటే ఇది విషయం నాదుకు తెలిసి ఎక్కడో తప్ప చేసుకుని లక్ష్మి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడని చెప్తే లక్ష్మిని తీసుకొచ్చేసి లక్ష్మిని చూసి గిల్ట్ తోటి విష్ణు రాయిపోయి ఆ దుఃఖంతో పద్మావతి రాయిపోయి తను కూడా ఫీల్ తను రాయిపోయింది. ఇది బాలాజీ స్టోరీ. ఇది నేను చెప్పట్లేదు, బాలాజీ టెంపుల్లో కొని చదువుకున్న పుస్తకంలో స్టోరీ. ఓకే నా పాయింట్ ఏంటంటే ఒకటి విష్ణు వెళ్ళి కాలు పట్టుకున్నాడు ఏదో చెప్పడానికి, అది లక్ష్మి ఎందుకు చెప్పకూడదు అసలు? అందులో ఏం సీక్రెట్గా దాయాల్సిన అవసరం ఉంది. సో వెళ్ళిపోయింది. ఈయన ఎప్పుడు ఈయన ఇమీడియట్గా భార్య వెళ్ళిపోయిందంటే రూమ్ నుంచి బయటకు వెళ్ళింది, అక్కడ నుంచి దూరేసింది ఏంటి ఎగ్జిట్ అది నాకు అర్థం కాదు. ఓకే వీళ్ళు వచ్చి స్వర్గం అంతా బూసిపోయింది లక్ష్మీదేవిని తీసుకురావాలని ఎంక్వైరీ అని రిక్వెస్ట్ మీద తను వెళ్తున్నాడు కానీ తన నుంచి వచ్చింది కాదు. ఒకటి వచ్చి మొత్తం అంతా ఎత్తుగా కనపడి పడుకున్నాడు. నాలుగురికి మాత్రం ఒక నిమిషం తెలిసింది ఎక్కడ ఉన్నాడు. నేను మన పాత సినిమాలు 70 సినిమాల్లో ఉంటాయి ఇలాంటి స్టోరీస్ అని. సో ఇందులో ఏ విధంగా కూడా తను చేసిందంటే ఆకాశరాజు అడిగిన దానికి ఆకాశరాజు వస్తే 7 జన్మల శాపం అవడం ఏంటి మీనింగ్ ఏంటి? అక్కడి నుంచి పద్మావతి అంటే ఉన్న బాగా తప్పింది లేకపోతే కనపట్లేదు అలాంటి ఎలిమెంట్లో వెళ్ళి పద్మావతితో లవ్లో పడి ఆ కట్నం కోసం డబ్బులు అడి మనం అంటే అలాంటి స్టోరీ అంత పూజించదగిన దేవుడికి ప్రపంచంలో ఎక్కడ ఉంటుందని నాకు డౌట్. ఎక్కడ రోల్ మోడల్స్ అని వాళ్ళు చేసినట్టు మనం చేయాలి, మనం కూడా అంత ఎత్తుకు ఎదగడానికి ట్రై చేయాలి అనేది రోల్ మోడల్. అది పురాణ పురుషుడు అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రజానాయకుడు వాడెవర్ రిబల్ లీడర్ అవ్వచ్చు. ఏ మాత్రం అసలు రోల్ మోడల్ గా సృష్టించడానికి అనేది లేని వాళ్ళు నేను ఇక్కడ చూసాను. ఇది కేవలం హిందూ పురాణాలేనా? అన్ని మతాల పురాణాలు నాకు తెలిసిన పురాణాలు హిందువులు తప్పితే ఎక్కడ చూడదు. Is there anything that inspires you in the Puranas? Any character? నేను చదివినంత నాకు ఎక్కడ కనపడలేదు. ఎక్కడ పురాణాల్లోనే ఎక్కువ క్రైమ్స్ జరుగుతాయి. మన మామూలు రేపు పొద్దున ఈనాడు లేకపోతే టీవీలో ఇలాంటి పేపర్ టీవీలో చూసే కన్నా ఎక్కువ క్రైమ్స్ నాకు తెలిసి పురాణాలు జరుగుతాయి.